వెల్కమ్ టు అనిస్ వీడియోస్ అండి. ఈ విధంగా 5వ పుష్యమాస గురువారం బూర్లు వాయనం ఇచ్చుకున్నామండి. ఈ విధంగా గడపలకి పసుపు బుట్లు పెట్టుకొని పూలతో తులసి దళాలతో బూరెలు ప్రత్యేకంగా కంపల్సరీ పుష్యమాస గురువారం చేసుకొని ముత్తైదులకి వాయనాలు తాంబూలాలు ఇచ్చుకున్నామండి. తాంబూలాలన్నా ఇచ్చుకోవచ్చు, భోజనాలైనా పెట్టుకోవచ్చు, మన శక్తి కొలది ఈ విధంగానైనా చేసుకోవచ్చండి. మేము ఈ విధంగా పెళ్ళైన ఆడపిల్లకి ప్రాధాన్యత ఇచ్చి ఆడపడుచులు కానీ పెళ్ళైన ఆడపిల్ల మన కడుపున పుట్టిన పిల్లని తప్పకుండా పిలిచి వాయనం ఇచ్చుకోవాలండి. ఆ కథలో పుట్టింటి వాళ్ళ గురించి కూతురు ఈ మార్గశిర నోమాలు పట్టించి తల్లి చేత కూడా చేయించి చివరి వారం బూరెల నైవేద్యం పెట్టిస్తుందండి. అప్పుడు తల్లి చేత చేయించినందుకు అమ్మవారు తల్లిని కూడా అనుగ్రహిస్తుంది, పిల్లని కూడా అనుగ్రహిస్తుందండి. ఇదేనండి, ఈ విధంగా బూరెలు చేసుకున్నామండి. పుష్యమాస గురువారం, పుష్యమాసంలోనే సంక్రాంతి పండుగ కూడా వస్తుంది. భోగి రోజున గోదా కళ్యాణం జరుగుతుంది. మళ్ళీ ఆ భోగి నుండి ఉత్తరాయణం కూడా మొదలవుతుందండి. ఈ విధంగా బూరెల్ని మేము శనగపప్పు బూరెలు చేసామండి. చక్కగా బియ్యపు నానం పెట్టి 1-1.5 బియ్యం నానబెట్టుకొని ఈ విధంగా చూపిపిండి చేసుకొని పులిహార బూరెలు ముత్తైదులు భోజనాలు పెట్టుకున్నామండి. ఈ విధంగా బూరెలు నైవేద్యం పెట్టుకున్నామండి. పుష్యమాస గురువారము ఈ విధంగా అలంకరించుకొని కొంచెం ఓపికతో చేసుకోవాలండి. ఈ విధంగా బూరెలు చేసుకున్నాము. పుష్యమాసం గురువారం 5వ గురువారం బూరెలు పిలిచి ముత్తైదులను పిలుచుకొని ఈ విధంగా నైవేద్యం పెట్టుకున్నామండి. ఓకేనండి. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే మనకి మన పనులని మనం నేర్చుకుంటామని. ఈ విధంగానే కదండి బూరెలు రాని వాళ్ళు కూడా స్టార్టింగ్లో రాని వాళ్ళు కూడా ఈ నోము బట్టి నేర్చుకుంటారండి శ్రద్ధగా. నోములు దేవుడు మీద ఉన్న భక్తి, పెద్దవాళ్ళని గౌరవించడం వాటి మీద కూడా లేకపోయినా కనీసం భగవంతుడి మీద భక్తుల మీద పూజల మీద ఉంచి నేర్చుకోమని ఇలా నోముల రూపంలో పెట్టారండి. ఇప్పుడంటే 3 ఉద్యోగాలు అవి ఉన్నాయి, కానీ ఎవరికి లేవు కదండి. ఈ విధంగా ఏదో ఒక నోము కాన్సెప్ట్ పెట్టేసి మన పెద్దవాళ్ళని గౌరవించడం, పసుపు కుంకాలు ఇచ్చుకోవటం, నేర్చుకోవటం, ఇవన్నీ దీనివల్ల అన్నీ మనకి శుభం జరుగుతాయండి. అది పెద్దవాళ్ళ